సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మనం ధనుర్మాస వ్రతంలో పయనిస్తూ ఉన్నాము. అంటే మనం ఒక నియమ నిబద్ధలతో వ్రతాన్ని ఆరాధించుకుంటూ వ్రతాన్ని కొనసాగించుకుంటూ మనం ప్రయాణం సాగుతున్నాం. ఇటువంటి ప్రయాణంలో మనము ఈరోజు 6వ రోజుకు చేరుకున్నాము. నిజంగా నిన్నటి వరకు చెప్పుకున్నాం, మనం ఆ అమ్మవారి గొప్పతనము వలన మనము ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నాము. మరి ఇటువంటి ధనుర్మాస వ్రతంలో మనం ఈరోజు వచ్చేటువంటి గొప్పనైనటువంటి పాశురము శ్లోకము అంతా కూడా భగవంతుణ్ణి మన మనస్సులో ఉంచుకుంటే ఇంత గొప్పతనం ఉంటుందో చెప్తుంది అమ్మవారు. ఆయనను మనస్సులో ఉంచుకుంటే చాలు, మనం ఏదైనా సాధిస్తాము అని చెప్తుంది అమ్మవారు. లే అని అమ్మవారు గోపికలను లేపుతున్నటువంటి సందర్భం ఈ 6వ పాశురంలో. మరి 6వ పాశురాన్ని అనుసంధానం చేసుకుందామా మనమందరము కూడా? పుల్లం శిలింబినగాళ్ పుల్లరయ్యిన్ కోయిలిల్ வெள்ளே வெளிஷேகன் பேரரவம் கேட்டிலையே பிள்ளாய் எழுந்திராய் பேய்முளே நன்சுண்டு கள்ளச்சகடங் கலக்கழிய காலோச்சி வெள்ளத்தரவையில் துயில மறந்த வித்தினை உள்ளத்து கொண்டு முனிவருகளம் யோகிகளம் வெள்ளே வெழியந்த அரியர்ன பேரரவம் உள்ளం పుగుళిందు కొలిరిందే లోరింబావాయ్ అన్నట్టు అమ్మవారు మనల్ని మంచిగా ఒక కన్యను లేపుతున్నటువంటి సందర్భము. ఈ శ్లోకంలో ఈ పాశురంలో అమ్మవారు గోదా అమ్మవారు, బాబు అమ్మాయిలు లేండి, మనము ఆరాధించేటువంటి మనం పూజించేటువంటి భగవంతుడి యొక్క గొప్పతనం తెలుసుకొని మనం ప్రయాణం చేద్దాము అని చెప్పి అమ్మవారు చెప్తుంది. మనల్ని మత్తులో నుంచి, అంటే పడుకోవడం వలన వచ్చినటువంటి మత్తులోంచి మనం బయటికి జరగాలి, బయటికి పోవాలి. కాబట్టి మనం ఆ మత్తులో నుంచి బయటికి రావాలంటే మనకి ఏదైనా ఒక గొప్పనైనటువంటి పని ఉండి తీరాలి. పడుకున్న వాడికి ఉదయాన్నే లేవాలి అంటే, ఉదయాన్నే పిల్లలకి ఎగ్జామ్ ఉంది అంటే 4 గంటలకు లేవాలంటే 3:30కే లేస్తారు. మరి అదేవిధంగా మనకేదైనా సినిమా టికెట్ కానీ లేదా రైలుకు కానీ బస్సుకు కానీ రిజర్వేషన్ చేసుకున్నాము అంటే వెంటనే ముందుగానే ఆలోచించి మనం లేచి వెళ్ళిపోతాం. ఆ సమయానికి అందుకుంటామో లేమో అని చెప్పి భయపడి, అదేవిధంగా రాత్రి పడుకున్నవాడు ఉదయాన్నే లేవాలి అంటే ఆ ఉదయం లేవడానికి కావలసినటువంటి గొప్పతనం ఏమిటి అంటే భగవంతుడు అనేటువంటి ఒక గొప్పనైనటువంటి అనుభూతి, భగవంతుడి దగ్గరికి వెళ్తున్నాను అనేటువంటి అనుభూతి. మరి ఎటువంటి భగవంతుడి దగ్గరికి వెళ్తున్నాం మనము? శ్రీకృష్ణ పరమాత్ముడు, నందగోపకుల్లో ఉన్నటువంటి శ్రీకృష్ణుడు, అందరినీ కాపాడేటువంటి వాడు, సర్వ జగద్రక్షకుడు ఆయన పేరు. అందుకని ఆయనకు ఈ సర్వ జగద్రక్షణ అనేటువంటి పేరు ఇంకో దేవుడికి లేదు. అందుకే ఆ శ్రీకృష్ణ పరమాత్ముని గనక మనము పూజిస్తే సర్వ జగత్తులలో ఉన్నటువంటి జీవరాశుల్ని కాపాడుతూ ఉంటాడు ఆయన. మరి అటువంటి ఆ సర్వ జగద్రక్షకుని దగ్గరికి మనం పోతున్నాము కాబట్టి లేండి, తొందరగా లేండి అమ్మాయిలు. ఉదయాన్నే మేము ఎంత తొందరగా లేచామో తెలుసా? మాకు కోడి కూత వినబడక ముందే లేచాము. ఎందుకో తెలుసా? ఆ కోడి కూత వినబడిన తర్వాత మత్తు వదలదు. అటువంటి సమయంలో మనమందరము లేచి అమ్మవారితో పాటుగా ప్రయాణం చేసి ఆ శ్రీకృష్ణ పరమాత్ముని చూడాలి అనేటువంటి సంకల్పంతో, శ్రీకృష్ణ పరమాత్ముని చూడాలనేటువంటి సంకల్పంతో మనం ప్రయాణం చేస్తున్నాము. ఈ ఉన్నటువంటి కన్యకు మంచి నిద్రలో ఉండిపోతుంది. ఆమెను లేపుతుంది ఇప్పుడు అమ్మవారు. ఎంత మెల్లగా లేపుతుందో, ఎంత చక్కగా లేపుతుందో. ఎందుకు లేపుతుంది? మనము ఏ మంచి పని చేసినా సరే, మనతో పాటు ఒక నలుగురిని తీసుకొని వెళ్ళాలట. ఎందుకంటే అమ్మవారు మనకు చెప్పినటువంటి నియమం, మొదటి నియమం ఎక్కువగా ఇది. దేవుడి దగ్గరికి దేవాలయాలకు వెళుతున్నాము అంటే, దేవతా క్షేత్రాలకు వెళ్తున్నాము అంటే, ఎక్కడైనా పుణ్యతీర్థాలకు వెళ్తున్నాము అంటే ఇరుగు పొరుగుని కూడా తీసుకొని వెళ్ళాలి.
ఎందుకంటే మనము పొందినటువంటి ఆనందం పక్కనోళ్ళు పొందితేనే కదా అది చెప్తుంటే అబ్బబ్బా నేను కూడా చూశాను అనేటట్టుగా ఉంటుంది. మనం ఏదైనా ఒక సినిమాకి పోయి వచ్చాము అంటే ఆ సినిమాలో ఉన్నటువంటి వ్యవస్థ అంతా చెప్తూ ఉంటే వాళ్ళు ఏదో అట్లనా అదా ఇదా అని అంటూ ఉంటారు. కానీ వాళ్ళు కూడా మనతో వచ్చి ఇద్దరు చర్చించుకుంటుంటే అది దీన్ని చూశాను చాలా బాగుంది, అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. అందుకనే అమ్మవారు చెప్తుంది, మనం ఒక్కలమే సంతృప్తి పడితే కుదరదు, మనతో పాటు ఉన్నటువంటి వాళ్ళు కూడా సంతృప్తి పడాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక గోపికను అమ్మవారు ఈరోజు లేపుతుంది. ఎలా లేపుతుంది? అమ్మా తెలతెలవారుతుంది, లేచి మనం ఆరాధించేటువంటి భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి, తొందరగా లే, ఆయన చాలా గొప్పవాడు, చాలా మంచివాడు, చాలా విశేషాలు కలిగినటువంటి పరమ పురుషుడు. అందుకనే ఆయన్ని మనం ఆరాధిస్తున్నాము, పదా లే. గుడికి వెళ్ళేటప్పుడు మనం ఉండేటువంటి నియమ నిబంధనలన్నిటినీ కూడా పాటించుకుంటూ వెళ్తేనే ఆయన మనల్ని కరుణిస్తాడు. మరి అమ్మవారు మనకు చెప్తుంది చాలా గొప్పగా, ఓ పిల్లదానా లే, మనం తొందరగా పోవాలి అని చెప్పి నీకు దేవాలయం గంటలు వినబడతలేవా? ఆ దేవాలయం గంటలు మనల్ని అందరినీ కూడా రా రా అని పిలుస్తూ ఉన్నది కదా. మేము ఆ గంటలు విని ఆ శంఖనాదాన్ని విని మేము బయలుదేరి వస్తున్నాము, దాని వలన మేము తొందరగా వస్తున్నాము, నువ్వెందుకు రావట్లేవు అని చెప్పి గోపిక నీ ఆ అమ్మవారు అడుగుతుంది. లేచి పద అనుకుంటూ అమ్మవారు తొందర పెడుతుంది. అంత గొప్పనైనటువంటి స్వామిని మనం చూడడానికి మనం సమయం సరిపోదు కదా. ఇంకా ఆయన ఎందుకు ఇంత తొందరపడుతున్నది అంటే అమ్మవారు, మరి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు గోకులంలో ఉన్నాడు, తెల్లవారుజాము అయిపోతే మరి గోవుల్ని తీసుకొని వెళ్ళాలి మేతకు. ఆయన వెళ్ళాడు అంటే మనం వెళ్ళి కూడా వ్యర్థము, తొందరగా వెళ్దాం ఆ కృష్ణుని చూడడానికి. ఆయన గోవులను తీసుకొని మేతకు వెళ్ళక ముందే మనం వెళ్ళి ఆయన్ని చూడాలి. అందుకే నేను పద అంటున్నాను, తొందరగా లేచి రావమ్మా అని చెప్పి గోపికల్ని అమ్మవారు లేపుతూ ఉంది. ఇంతగా బ్రతిమాలాడి, నిజంగా అమ్మవారు చాలా సున్నితమైనటువంటి మనస్సురాలు. ఆ మనస్సుతో ఉన్నటువంటి గొప్పతనం చేతనే ఈ ఫలితాన్ని అందరూ కూడా పొందాలి అని చెప్పి అమ్మవారు అనుకోవటం వలనే ఆ గోపిక ఎంత ఇబ్బంది పెడుతున్నా సరే లేపడానికి ఎంతో ఇష్టం చూపుతుంది అమ్మవారు గోపిక మీద. కాబట్టి మనము ఎంత నిద్రలో ఉన్నా సరే మన భగవంతుడు మనకు చాలా విశేషంగా ఏం చెప్తున్నాడు అంటే, ఆ నిద్రలో ఉన్నటువంటి భగవంతుడు మనలో ఉన్నటువంటి ఆ భగవంతుడిని మనం గనక ఆరాధిస్తే, ఆ భగవంతుని మనం ఇష్టంగా చూసుకుంటే ఆయన మనకు అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తాడు. కాబట్టి నిద్రపోతున్నటువంటి ఆ గోపికను లేపుతూ చెప్తుంది అమ్మవారు ఏమని, ఆమె కూడా భగవంతుడిని ఇష్టపడుతూ మనసారా కళ్ళారా ఆలోచిస్తుందేమో, అందుకే ఆమె లేవడానికి ఇష్టం చూపిస్తలేదు కదా. అయినా సరే మనం లేపాలి, పద లే అని చెప్పి అమ్మవారు పరి విధాలుగా గోపికలను లేపుతుంది ఈ పాశురంలో. జై శ్రీరామ్.